వాటర్ ప్లాంట్ మోటార్స్ బేరింగ్ పోయినాయి. దీనికి మనం బేరింగ్ మార్చేద్దాం. ఈ ఫ్యాన్కున్న లాక్ తీసేద్దాం. లాక్ తీసిన తర్వాత ఒక ఐరన్ సహాయంతో ఈ ఫ్యాన్ కూడా ఉడకేయచ్చు. ఇట్లాంటిది వెళ్ళొస్తుంది. తర్వాత ఎల్కి బోల్ట్స్ ఉన్నాయి. ఇవి ఎల్కి బోల్ట్ తీసుకొని ఈ ఎల్కి బోల్ట్స్ ఓపెన్ చేసేద్దాం. మోటార్కు ఉన్నాయి. ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 బోల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ 2 బోల్ట్స్ 4 బోల్ట్స్ తీసేసి కొడితే వెళ్ళొస్తుంది. ఇతను ఈ టెక్నీషియన్ ఇతనే సైట్ మీద వెళ్ళి తీసుకొస్తాడు. శేఖర్ ఇతని పేరు. కింది బోల్ట్స్ కూడా ఓపెన్ చేయి. ఇది మోటరు. ఈ చిప్ప ఓపెన్ చేసి పక్క పెట్టుకుందాం. ఇది బేరింగ్. ఇదే బేరింగ్ పోయింది. ఇది కిందంగా రాడ్ తోటి పైన శానం తీసుకొని కొడితే వెళ్ళొస్తుంది. చూద్దాం. ఇవి కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఈజీగా అయిపోతుంది. అట్లా రావట్లేదు. కింది బోల్ట్స్ కూడా ఎల్కి బోల్ట్స్ కూడా ఇప్పేసేద్దాం. ఇది వైండింగ్ స్టేటర్. అది పక్క పెట్టేద్దాం. ఇప్పుడు ఆ శానంతో వేయడం కొడితే ఆడంగా ఈ బోల్ట్స్ ఓపెన్ చేద్దాం. గ్రీస్ కప్ బోర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేసేద్దాం. ఇవి ఓపెన్ చేసినాక శేఖర్ గుంజు పై గుంజు శేఖర్. వెళ్ళేసింది. బేరింగ్ చూడండి, మొత్తం స్ట్రక్ అయిపోయింది. మొత్తం జంగ్ అయిపోయింది. ఇది చూడండి. దీన్ని ఇప్పుడు మనం తీసేద్దాం. ఓకేనా? తీసి కొత్త పెంకులు వేద్దాం. మనం బేరింగ్స్ తెచ్చినాం. ఎన్బిసి బేరింగ్స్. మంచిగా క్లీన్ చేసాం. క్లీన్ చేసేసి ఇప్పుడు 2 బేరింగ్స్ ఎన్బిసి 6205. ఈ ఎన్బిసి బేరింగ్లు మంచిగా నడుస్తాయి. ఏదానికైనా కావాలన్నా మీరు ఎన్బిసి వాడండి. పైప్ సహాయంతో దీన్ని దింపేద్దాం కిందికి. పట్టుకో శేఖర్. ఓకే.
బేరింగ్ కూడా కూర్చుంది, ఇది కూడా. ఇప్పుడు ఇంట్లో కూర్చోబెడదాం దీన్ని. ఇది మంచిగా క్లీన్ చేద్దాం. చూడండి, డస్ట్ లేకుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా కూర్చోబెట్టేసి ఫిట్టింగ్ చేసేద్దాం. ఇగో స్ట్రేటర్ ఇట్లా కూర్చోబెట్టేసేద్దాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లాగా ఇట్లా కూర్చోబెట్టి, ఇది మనం ఎటు సైడ్ అంటే అటు సైడు రొటేట్ చేసుకోవచ్చు. మనకు ఎటు సైడ్ రావాలంటే బాక్స్ అటు సైడ్ తిప్పుకోవచ్చు. ఓకేనా. వేరే సైడ్ పెట్టినా శేఖర్? ఓకే తిప్పుతున్నా. రైట్. ఓకేనా. రైట్. సరే, నువ్వు కింది ఫిట్ చేసాకర్, నేను పై ఫిట్టింగ్ చేసేస్తా. తీసుకో. ఓకే, ఫ్రీ. పై కవర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో ఇట్లా కూర్చోబెట్టేసేయాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎల్కి బోల్ట్ ఎట్లా ఉన్నాయో అట్లా ఫిట్టింగ్ చేసేస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఎల్కి బోల్ట్స్ మొత్తం 4 కింద కూడా పైన కూడా 2 కూడా ఎల్కి బోల్ట్ ఇచ్చిండు. ఈ 3 HP హై ప్రెషర్ పంపు. మోటారు ఫిట్టింగ్ అయిపోతుంది. కొద్దిసేపట్లో దీన్ని చాలు చేసి చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు కూలింగ్ ఫ్యాన్ ఫిట్టింగ్ చేసేద్దాం. కూలింగ్ ఫ్యాన్కి క్లిప్ పెట్టేసేద్దాం, లాకు. దీని తర్వాత మోటార్ చాలు చేసేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, వేసుకోవడం కొద్దిగా సమస్య. హ్యాండ్స్ కూడా పోయినా అంటే తీసుకురా.